వైసీపీలోనే కాదు టీడీపీలోనూ ఇంటి పోరు పీక్స్ కి చేరింది. ముఖ్యంగా విజయవాడలో కేసినేని బ్రదర్స్ పోరు తెలుగు తమ్ముళ్ల మధ్య చీలికలు తీసుకొచ్చింది. చిన్నోడికే టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ అన్న చెప్పడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానంటూ ప్రకటించడంతో హీట్ పీక్స్ కి వెళ్లింది. టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యే తిరువూరు సభ ఏర్పాట్ల సందర్భంలో మొదలైన ఈ తన్నులాట ఎన్నో నెలలుగా రగులుతున్న కేసినేని నాని, కేసినేని చిన్ని మధ్య అంతర్లీనంగా రగులుతున్న అన్నదమ్ముల కోల్డ్ వార్ కు సజీవ సాక్ష్యం. బెజవాడ ఎంపీ సీటు కోసం సై అంటే సై అంటున్న అన్నదమ్ములిద్దరూ దేనికైనా రెడీ అంటున్నారు. ఈ పంచాయతీ పీక్స్ కి చేరింది మాత్రం కేసినేని నాని చేసిన ట్వీట్ వల్లే. చంద్రబాబు హాజరవుతున్న సభకు దూరంగా ఉండాలని, ఎంపీ సీటు చిన్నీకే కేటాయిస్తారంటూ నాని చేసిన ట్వీట్ ఓ దుమారాన్నే రేపింది. తిరువూరు సభకు రావద్దని తనకు చెప్పారని తెలిపారు. అందుకే ఆ సభకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తన బాస్ చంద్రబాబు అని, ఆయన చెప్పినట్లే వింటానని తన అనుచరులకు తెలిపారు. అంతేకాదు ఒకప్పుడు హిట్లర్ కూడా రైటే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో కేసినేని అడుగులు ఎటువైపు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కేసినేని ట్వీట్, వ్యాఖ్యలు రాజకీయ రగడకు దారి తీయడంతో టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుంది. చిన్నీకే టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు జోరుగా ప్రచారం జరగడంతో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం క్లారిటీ ఇచ్చారు. ఎంపీ టికెట్ విషయం ఇంకా క్లారిటీ ఇవ్వలేదని, అది హైకమాండ్ తేలుస్తుందని అన్నారు. అధిష్టానం అందరినీ కూడా కలిసి పనిచేయమని చెప్పడం అనేది జరిగింది. అదే మేము నాని గారితో కూడా మాట్లాడాం. నాని గారు కూడా ఆయన పార్టీ ఆదేశం ఎలా ఉంటే అలా నేను అంగీకరిస్తాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది. నాని గారు కూడా పార్టీ ఆదేశం అదేనని అయినట్లయితే పూర్తిగా శిరసావహిస్తాను అని ఆయన చెప్పడం అనేది జరిగింది. టికెట్ విషయం అనేది ఎక్కడా కూడా రాలేదు. అది టైం కూడా కాదు. ఇది టికెట్ ఎవరికి, ఎప్పుడు, ఏమిటి అనేటటువంటి విషయం అది అధిష్టానం తేల్చేటటువంటి విషయం తప్ప ప్రత్యేకించి ఈ బహిరంగ సభ ఎలా విజయవంతం చేయాలి అనేటటువంటి దానికే పార్టీ మరి బాధ్యతల్ని నిర్దేశించడం అనేది జరిగింది. విజయవాడ పార్లమెంటు అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు అని చెప్పారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. కేశినేని నాని చంద్రబాబు ఆదేశాలు పాటిస్తానంటే మంచిదేగా అన్నారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అతను శిరోరాజ్యం బాధ్యుడిగా ఉంటానని చెప్పి ఆయన ప్రకటించాడు. ఇంకా అసలు కాంట్రవర్సీ లేదు దీంట్లో. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేవాడు ఇంకా కాంట్రవర్సీ ఉంది. పాటించును అంటే మిగతా వాళ్ళు స్పందించాలి. పాటిస్తాను బాబు అని చెప్పినాక ఇంకేముంటుంది దీంట్లో. కాబట్టి ఒక మంచి బాలుడు అని చెప్పి నేను సర్టిఫికేట్ ఇస్తాను. ఓవైపు అన్నదమ్ముల మధ్య రచ్చ పీక్స్ కు చేరుతుంటే తమ్ముడు చిన్ని మాత్రం అలాంటిదేం లేదన్నారు. చంద్రబాబుని సీఎం చేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్న ఆయన నాని చేసిన ట్వీట్ తో తనకు సంబంధం లేదన్నారు. ఏదో కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఎప్పుడైనా ఉండేది. మా తెలుగుదేశం కుటుంబంలో మిగతా తెలుగు పార్టీల్లో చూస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, పార్టీలు ఖాళీ అవుతున్నాయి. కానీ మా తెలుగుదేశం సమిష్టి నాయకత్వంతో పనిచేసే పార్టీ. మేమేదో చిన్న చిన్న బాధాభిప్రాయాలు ఉంటాయేమో మేమందరం కూర్చుని పరిష్కరించుకోగలం. బెజవాడలో జరుగుతున్న కేశినేని బ్రదర్స్ రచ్చను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ రెడీ అయిపోయింది. అగ్నికి మరింత ఆజ్యం పోసేలా కేశినేని నానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 2 సార్లు ఎంపీగా గెలిచిన నేతకు టీడీపీలో ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది అధికార పార్టీ. నాని తమ్ముడు చిన్నికి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారని, విజయవాడలో టీడీపీ క్లోజ్ అంటూ కామెంట్ చేసింది. ఈ మొత్తం పరిణామాలపై స్పందించారు ఎంపీ కేశినేని నాని. టీడీపీ అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత కూడా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. చిన్ని గెలిచాడు, నాని చేయాల్సింది చేస్తాడంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెప్పేది ఏంటంటే నన్ను రావద్దన్నారు. లేదు ఇంకా అధినేత నేనేమని చెప్పాను మీకు, మళ్ళీ మీరు అనవసరంగా మాడిస్తున్నారు నాతో. సోషల్ మీడియాలో ఏం పెట్టాను, ఇది నాకు కన్వే చేశారు 3 పెద్ద మనుషులు పంపించినట్లు. అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో రాముడు చెప్తే హనుమంతుడు అడిగేస్తాడు. ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను, పెట్టానా. మరి అర్థమైంది మళ్ళీ అదే అడిగి ఇడి తిప్పి అడిగితే ఉపయోగం ఉంది. నేను ఇందాక అదే చెప్పా, క్లారిటీ లేదు మీడియాకే.
నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ ఫ్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో వాడి కాల్ టెలిపతి ఉంటుంది మాకు. వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళ భావాలు నాకు తెలుసు, నా భావాలు వాళ్ళకి తెలుసు. ఏదేమైనా బెజవాడలో తమ్ముడు పడగొట్టినా అన్న తొడగొట్టడం సంచలనంగా మారింది. చివరకు నిలిచేదెవరో గెలిచేదెవరో. బెజవాడలో ఎల్లో ఫీవర్ హై వోల్టేజ్ కు చేరిందనడంలో ఏమాత్రం డౌట్ లేదు.